దావీదు గారు చెప్తా ఉన్నారు, ప్రభువా నీ నామాన్ని బట్టి నాకు ఆనందం. పౌలు గారు చెప్తా ఉన్నారు, నీ సిలువను బట్టి నాకు ఆనందం. మరి మనం ఏమని చెప్పుకుంటా ఉన్నాం? ఒకసారి ప్రశ్నించుకోవాలి. మనం ఏమని చెప్పుకోవాలి తెలుసా అండి? ఒకవేళ అతిశయించే అవకాశం మన జీవితంలోకి వస్తే ఆయన ఇచ్చిన రక్షణ ఏదైతే ఉందో దాన్ని బట్టి మనం అతిశయపడాలి. ఖచ్చితంగా దాన్ని బట్టి మనం ఆనందపడాలి. డబ్బుని బట్టి కాదు, మన బలాన్ని బట్టి కాదు. బలం ఒకనాడు గతించిపోద్ది, మన డబ్బు ఒకనాడు అయిపోద్ది, మన జ్ఞానం ఒకనాడు నశించిపోద్ది. ఈ రోజున నేనే జ్ఞానిని అని చెప్పుకునేవాళ్ళు జ్ఞానవంతుడిని అని ప్రజలకి చూపించుకున్నవారు కనుమరుగైపోయారండి. నేనే జ్ఞానిని అనుకోవడం చాలా ప్రమాదం. కానీ దేవుడు నన్ను ప్రేమించి నాకు కొంత జ్ఞానం ఇచ్చాడు అని చెప్పుకోవడం తప్పలేదు. కానీ ఈ రోజున నేనే జ్ఞానిని అని దేవునికి దూరం అయిపోయిన వారు చాలామంది ఉన్నారు. అందుకనే పౌలు గారు తిమోతి గారికి రాస్తూ, కొంతమంది జ్ఞానులమని గొప్పవారమని చెప్పుకుంటా ఉన్నారు, కానీ వారు జ్ఞానులమని చెప్పుకొని విశ్వాసం నుంచి తొలగిపోయారు. ఒకవేళ మీ దగ్గర జ్ఞానం ఉంటే ఆ జ్ఞానాన్ని నలుగురికి పంచవచ్చు, కానీ నేనే జ్ఞాన్ని అనుకొని తోటి వ్యక్తిని తృణీకరించే సందర్భం మన జీవితంలో ఉంటే, అలాంటి అనుభవం మన జీవితంలోకి ఉంటే అది చాలా ప్రమాదకరమైంది. నాకు ప్రమాదకరమైందే, నన్ను నమ్ముకున్న వ్యక్తులు కూడా అది చాలా ప్రమాదకరం.